బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకరించనుంది. అంతర్జాతీయ అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్తో అవగాహన ఒప్పందం జరగనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. సంధ్య, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక కీలక ఒప్పందాలు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ అవసరం అని అభిప్రాయపడుతున్నారు. నేపథ్యంలో గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే గూగుల్ ఆహ్వాన ఒప్పందం కుదిరింది. ధ్రువపత్రాలు సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకునేలా ఈ ఒప్పందం ద్వారా దఖలపడతాయి. యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాల కల్పనకు చర్యలు ప్రభుత్వం గూగుల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉన్న లోకేష్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే ఐటీ మంత్రిగా లోకేష్ వచ్చిన దగ్గర నుంచి కూడా వివిధ అంతర్జాతీయ సంస్థలని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఒప్పందం కూడా కుదిరిందని చెప్పి అధికారిక వర్గాలు ఎదురు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా పర్యటన ద్వారా అనేక కంపెనీలను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు అయితే లోకేష్ చేస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా జనవరిలో ఏదైతే వరల్డ్ ఆర్గనైజేషన్ ఏదైతే సమావేశానికి హాజరవుతారో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సమావేశానికి, ఆ సమావేశంలో కూడా అమెరికాలో జరిగిన చర్చల సారాంశాన్ని బట్టి అక్కడ ఒప్పందాలు కుదురుతాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి కంపెనీల వరద వస్తుందని చెప్పి అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి. వీటైనా లోకేష్ మాత్రం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈరోజు గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలిత రమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ మేనేజర్ సురేష్ కుమార్ నడుమ అయితే ఒప్పందం అయితే జరిగింది. అంతర్జాతీయంగా ఏ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు, కళాశాలలో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీంతో పాటు స్టార్టప్లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల శిక్షణ కోసం కూడా కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా చూస్తుంటే కనుక ఏఐ అండ్ ఎంఎల్ సొల్యూషన్స్ ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఏఐ ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ, వనరులు యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుందని కూడా ఈ ఒప్పందం బట్టి మనకు తెలుస్తుంది. కార్యక్రమంలో ఎన్డీబీ సిఇఓ సాయికాంత్ వర్మ, ఆర్టీజీఎస్ సిఇఓ దినేష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకి అమలుకు దోహదం చేస్తున్నా కూడా నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఏదైతే పెద్ద స్థాయి కంపెనీలతో మరిన్ని ఒప్పందాలు ఉండే అవకాశం కూడా ఇస్తున్నారు. ప్రభుత్వంలో ఏదైతే కీలక శాఖల మధ్య ఏదైతే గూగుల్ నుంచి కూడా టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ అడాప్ట్ చేస్తుంది. భవిష్యత్తులో మరిన్ని పెద్ద సంస్థలు ఏదైతే ఇప్పటికే అనేక కంపెనీలతో నారా లోకేష్ జరిపారు, ఇవన్నీ కూడా ఫలితాలను ఇస్తున్నాయి. కేవలం 6 నెలల వ్యవధిలోనే ఆయన నారా లోకేష్ అయితే పెద్ద సంస్థలతో అన్నింటిలో చర్చలు జరుపుతున్నారు. కొన్ని సంస్థలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖలో ఏదైతే టాటా టీసీఎస్ కంపెనీ అయితే రాబోతుంది, ఇప్పటికే దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగాయి. అదేవిధంగా అన్ని కంపెనీల విషయంలో కూడా వీలైన త్వరలోనే ఇవన్నీ కూడా జనవరి తర్వాత కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. రైట్ రవిచంద్.